ఆ విజువల్స్ని వాళ్ళు మనం చూడొచ్చు. వీధుల్లో కార్లని ఎక్కడ పడితే అక్కడ కార్స్ అన్నిటినీ ఆపేసి ఆ కార్ల పైకి కూడా ఎక్కి వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా చప్పట్లు కొడుతున్నారు, ఇటు స్లోగన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్గా ఇరాన్లో ఇటు తెహ్రాన్ కావచ్చు, ఇస్ఫహాన్ కావచ్చు, మొత్తానికైతే అన్ని సిటీస్లో కూడా అధిక మోతాదులో గతంలో మనం చూసాం. ఇటు ప్రొటెస్ట్ల కోసం వచ్చిన ప్రజలు ప్రస్తుతానికి ఇటు ఖమేనీ మృతిని సెలబ్రేట్ చేసుకోవడానికి మొత్తానికైతే వీరందరూ కూడా వీధుల్లోకి వచ్చి సెలబ్రేషన్స్ అవి చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ని కూడా మనం చూస్తున్నాం. ఒకసారి ఆ విజువల్స్ అక్కడ సిచ్యువేషన్ని కూడా ఒకసారి అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వాటిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, మనం విజువల్స్లో చూసాం. చాలా క్లియర్గా ఇటు ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వీధుల్లోకి వచ్చి పాటలు పెట్టుకొని మరి డ్యాన్సులు వేస్తున్నారు. ఇస్లామిక్ రెవల్యూషన్ ఉన్న సమయంలో ఇటు అక్కడ మహిళలు కానీ ఎవరైనా ఇటు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం, వీడియోస్ చేయడం, పాటలకు డ్యాన్సులు చేయడం ఇలాంటివన్నీ కూడా నిషేధితం ఉండేది గతంలో. అలాంటి నిషేధాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి ఎత్తివేస్తూ ఇక్కడ మనం ఒక విజువల్లో చూడొచ్చు. గతంలో ఒక మహిళ ఫ్రీ ఇరాన్ అంటూ మొత్తానికైతే ఒక స్లోగన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసింది, ప్రొటెస్ట్ చేసింది. అలాగే ఖమేనీని ఉద్దేశిస్తూ కూడా ఒక టీషర్ట్ పైన ఒక స్లోగన్ని కూడా రాసుకొని వచ్చింది. సాధారణంగా ఇలాంటి ఒక అటైర్ మనం చూడొచ్చు. ఫ్రీ ఇరాన్కి సంబంధించి ఒక అటైర్ ఫుల్గా కవర్ చేసుకొని ఒక బుర్కా పెట్టుకునే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లోంచి మొత్తానికైతే ప్రస్తుతానికి ఇటు ఇజ్రాయెల్ కూడా రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. ఇజ్రాయెల్కి సంబంధించిన ఇజ్రాయెల్కి సంబంధించిన జూస్ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇజ్రాయెల్లో కూడా ఇటు ఖమేనీ చనిపోయాడంటూ, ఖమేనీ పైన ఇటు ఇజ్రాయెల్ విజయాన్ని సాధించింది అంటూ ఇటు మొత్తానికైతే ఒక్కసారి ఇజ్రాయెల్కి సంబంధించిన విజువల్ చూసే ప్రయత్నం చేద్దాం.
రైట్. సో మొత్తం మీద ఇటు ఇరాన్లో ఉన్న ప్రజలు చాలామంది ఇటు తెహ్రాన్, కరాజ్, ఇస్ఫహాన్, అలాగే షిరాజ్ ఇలాంటి ప్లేసెస్లో మనం చూస్తున్నాం. ఆ విజువల్స్లో చాలా క్లియర్గా ప్రజలు స్లోగన్స్ వేస్తూ పాటలు పాడుతూ మ్యూజిక్ పెట్టుకొని మొత్తానికైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒక లౌడ్ మ్యూజిక్ని కూడా పెట్టుకొని వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ చూద్దాం. ఇటు మహిళలు ఉన్నారు, చాలామంది మహిళలు ఆ డ్యాన్సుల్లో పార్టిసిపేట్ చేస్తున్న ఆ విజువల్స్ని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, మనం విజువల్స్లో చూసాం చాలామంది మహిళలు, ఇరాన్కి సంబంధించిన ఉమెన్ రోడ్డు మీదకి వచ్చి డ్యాన్సులు చేస్తున్నారు. వాళ్ళు సాధారణంగా అయితే ఇటు వాళ్ళ హెయిర్ కనిపించకుండా, వాళ్ళ జుట్టు కనిపించకుండా ఖచ్చితంగా ఉండాల్సిన రిస్ట్రిక్షన్స్ గతంలో ఉండేది. మొత్తానికైతే వాళ్ళు ఇప్పుడు వీధుల్లోకి వచ్చి ఇటు స్ట్రీట్స్లోకి వచ్చి డ్యాన్సులు చేస్తూ పాటలు పాడుతూ స్లోగన్స్ ఇస్తూ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇటు అమెరికాలో ఉన్న ఇటు ఇరానియన్స్ లార్జెస్ట్ పాపులేషన్ ఇరాన్ బయట ఇటు అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ఉన్నారు. మొత్తానికైతే ఆ లాస్ ఏంజల్స్లో ఆ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. మ్యాసివ్ క్రౌడ్స్ ఇటు స్ట్రీట్స్ మీదకి వచ్చారు. ఇటు వెస్ట్ వుడ్ కావచ్చు, అలాంటి ప్లేసెస్లో డెమాన్స్ట్రేటర్స్ చాలా క్లియర్గా ఇటు 1979లో వాడిన ఇరానియన్ ఫ్లాగ్స్ని ప్రస్తుతానికి ఆ ఫ్లాగ్స్ని వాళ్ళు యూజ్ చేస్తూ మార్చ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ మొత్తానికైతే ఆ రెజిమ్ కూలిపోవడం, మొత్తానికైతే కొత్త రెజిమ్ మారబోతుంది, కొత్త ప్రభుత్వం రాబోతుంది అంటూ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సిమిలర్ సెలబ్రేషన్స్, ఇలాంటి సెలబ్రేషన్సే ఇటు టొరంటో అంటే ఇటు కెనడాలో కూడా ఇలాంటి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఒకసారి మిగతా ప్లేసెస్లో ఎలా ఉంది సిచ్యువేషన్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, మొత్తానికైతే ఈ సెలబ్రేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. ఇటు గతంలో ఉన్న క్రౌన్ ప్రిన్స్, గతంలో ఏదైతే రాజు ఉన్నారో ఆ రాజుకు సంబంధించిన క్రౌన్ ప్రిన్స్ రేజా పెహ్లావి చాలా క్లియర్గా ఒక స్టేబుల్ ట్రాన్సిషన్ జరగబోతుంది. ఒక ఫ్రీ అండ్ ప్రాస్పరస్ ఫ్యూచర్ అనేది ఇరాన్కు ఉండబోతుంది ఖచ్చితంగా. ఒకవేళ ఇప్పుడున్న ఖమేనీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా మళ్ళీ ఛార్జ్ తీసుకున్నా కూడా అది ఖచ్చితంగా ఫెయిల్ అవ్వబోతుంది అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మసీ అల్నెజాద్ అనే ఒక ఇరానియన్ అమెరికన్ జర్నలిస్ట్ కూడా ఇటు సెలబ్రేషన్స్ చేసుకుంటున్న చాలా వీడియోస్ని కూడా ప్రస్తుతానికి ఆయన కూడా
ఇటు సోషల్ మీడియా మాధ్యమంలో పెట్టారు. అక్కడ ఎట్ ద సేమ్ టైం ఇటు హ్యూజ్ రిస్క్ ఫర్ పీపుల్ ఇన్సైడ్ ఇరాన్. ఒకవేళ ఇప్పుడు రానున్న రోజుల్లో సరైన లీడర్ని ఎన్నుకోకపోతే కనుక అది ఇటు ఇరాన్ ప్రజలకి, ఇరాన్ ప్రభుత్వానికి, అలాగే ఇరాన్కి ఒక హ్యూజ్ రిస్క్ కూడా అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికీ కొంత భయభ్రాంతులకైతే గురై ఉన్నారు. గతంలో మనం చూస్తే కనుక ఇటు ప్రొటెస్ట్, గతంలో చాలా ఇరాన్లో ప్రొటెస్టులు జరిగినప్పుడు వేలాది మందిని అక్కడ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ అక్కడ వాళ్ళందరినీ చంపేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా అక్కడున్న ప్రభుత్వానికి, అక్కడున్న అసెంబ్లీలో 85 మంది మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్స్కి వ్యతిరేకంగా గనక వీధుల్లోకి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటే తమని చంపేస్తారేమో అన్న భయం కూడా కొంత ఉండడం వల్ల కొన్ని ప్రాంతాల్లో ప్రజలు వీధుల్లోకి రాని సిట్యువేషన్ అయితే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద మహిళలు ఇటు అమెరికాలో, టొరంటోలో, అంటే కెనడాలో కావచ్చు, ఇటు యూరోప్లో, ఈ దేశాల్లో ఉన్న ఇరానియన్స్ అయితే భారీ ఎత్తున వీధుల్లోకి చేరుకొని సెలబ్రేషన్ చేస్తున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు. ఇటు ఇరాన్లో కూడా ప్రజలు సెలబ్రేట్ చేసుకోవడం మనం చూస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం ఇటు ఇజ్రాయెల్లో కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇటు ఖమేనీ చనిపోవడం ద్వారా, అలాగే యుద్ధంలో ఇటు ఇజ్రాయెల్ విజయాన్ని సాధించింది అంటూ ఇటు ఇజ్రాయెల్ ప్రజలు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఓవరాల్గా ఖమేనీ మృతితో ఇటు ఇరాన్లో 40 రోజుల పాటు ఇటు సంతాప దినాలుగా ప్రస్తుతానికి అక్కడ సంతాప దినాలను కూడా ప్రకటించారంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ అసెంబ్లీకి సంబంధించిన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇస్లామిక్ పద్ధతిలోనే ఇటు ప్రభుత్వాన్ని ముందుకు నడిపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచ దేశాల నుంచి ఒక్కసారి సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయో ఒకసారి దీనికి సంబంధించి ఒక్కొక్కటిగా చూసే ప్రయత్నం చేద్దాం. మొదటగా మనం చూస్తే ఇటు ఆస్ట్రేలియాలో కూడా సెలబ్రేషన్స్, భారీ ఎత్తున సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఒకసారి మనం ఆస్ట్రేలియాకి సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాం. ఇటు ఖమేనీ చనిపోయిన తర్వాత ఇటు ఆస్ట్రేలియాలో భారీ ఎత్తున అక్కడికి ప్రజలు, ఇరాన్కి సంబంధించిన ప్రజలు చేరుకున్నారు. ఖమేనీ మృతిని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలాగే ఇటు రైట్ సైడ్ విజువల్లో ఇంకొక బాక్స్లో మనం చూస్తున్నాం ఇటు కెనడాకి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. కెనడాలో కూడా టొరంటో ఇలాంటి నగరాల్లో భారీ ఎత్తున ప్రజలు అక్కడ చేరుకున్నారు. అక్కడ చేరుకొని ఖమేనీ మృతిని, అలాగే 1978 కంటే ముందు ఇటు ఇరాన్కి సంబంధించిన ఫ్లాగ్స్ని ప్రస్తుతానికి వాళ్ళు వాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒక లిబరల్ ఇరాన్ని వాళ్ళు చూడాలన్న వాళ్ళ కోరికని ఆ ఫ్లాగ్స్ ద్వారా, ఆ డ్యాన్సుల ద్వారా వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్కన ఇటు బ్రిటన్లో కూడా అలాంటి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. లౌడ్ మ్యూజిక్, ఒక పక్కన మ్యూజిక్ని పెట్టుకొని ప్రజలందరూ కూడా ఫ్లాగ్స్ని యూజ్ చేస్తూ, అలాగే కొన్ని పోస్టర్స్ని కూడా యూజ్ చేస్తూ, మొత్తానికైతే ఇటు నెతన్యాహు కావచ్చు, ట్రంప్ ఫోటోలు కూడా కొన్ని ప్లేసెస్లో వాడుతున్నారు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇటు స్విట్జర్లాండ్లో కూడా మనం ఒకసారి చూస్తే ఇటు స్విట్జర్లాండ్లో ఈ పోరాటంలో ఎంతమంది తమ ప్రాణాలని అర్పించారో, గతంలో ఇరాన్లో జరిగిన ప్రొటెస్ట్లకు సంబంధించి ఎంతమంది ప్రాణాలను అర్పించారో వారందరికీ సంబంధించిన ఫొటోస్ని కూడా అక్కడ డిస్ప్లే చేస్తున్నారు. అలాగే ఇటు ఇజ్రాయెల్ ఫ్లాగ్ కావచ్చు, ఇటు అమెరికా ఫ్లాగ్, వీటిని కూడా, అంటే ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్కి స్వాతంత్రం తీసుకొచ్చింది అంటూ మొత్తానికైతే వాటిని కూడా వాళ్ళు డిస్ప్లే చేస్తున్నారు స్విట్జర్లాండ్లో. మరోపక్కన జర్మనీలో మనం చూస్తే, జర్మనీలో ఇటు వీధుల్లోకి మహిళలు చేరుకొని మహిళలు డ్యాన్సులు చేస్తూ, ఇటు పాటలు పాడుతూ మొత్తానికైతే ఇండిపెండెన్స్ని వాళ్ళు కూడా ఇటు జర్మనీలో ఎంజాయ్ చేస్తున్నారు. మరోపక్కన ఇటు ఫ్రాన్స్కి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఫ్రాన్స్లో కూడా ఆ ఫ్లాగ్ హోస్టింగ్, అక్కడ ఇజ్రాయెల్కి సంబంధించిన ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి, అమెరికన్ ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి, అలాగే ఇరాన్కి సంబంధించిన ఫ్లాగ్స్ కూడా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఫ్రాన్స్లో కూడా భారీ ఎత్తున అక్కడ మహిళలు, పెద్దలు అందరూ చేరుకున్నారు, డ్యాన్సులు చేసి మొత్తానికైతే ఆ సెలబ్రేషన్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. సో ఒక్కసారి ఆ విజువల్స్ని కూడా ఒక్కొక్కటిగా ఆ విజువల్స్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం.